హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చి మన వీడియో ములక్కాయ శనగపప్పు మసాలా కర్రీ అండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక 3 ఉల్లిపాయలండి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, ఒక 3 ములక్కాయలు, ఒక గుప్పుడు శనగపప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఆయిల్. మన దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన మసాలా. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. ఇది సొంతంగా తయారు చేసింది, బయట నుంచి తెచ్చింది కాదు. ఇది ఎలా తయారు చేసామో ఒకసారి తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సరే అండి, పెనం వేడెక్కింది. మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. 5 చెంచాలు ఆయిల్ పోసుకుందామండి. ఇది మసాలా కర్రీ కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చూడడానికి బాగుంటుంది, కూడా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి 2 వేసుకుని బాగా కలుపుదామండి. కొద్దిగా సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఏగుతాయండి. మనకు ఉల్లిపాయ బాగా త్వరగా ఏగుతుంది. ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి. వాటిని మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది, వాటర్ అంతా బయటకు పోతుంది. చూద్దామండి ఒకసారి. 2 నిమిషాలు అయ్యింది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ కూడా మగ్గిందండి. తర్వాత మనం టమాటా వేసుకోవాలి. సరే అండి, ఒకసారి మూత పెట్టుకుందాం. చూద్దామండి ఒకసారి మూత తీసి చూద్దాం. మగ్గినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందండి. ఇందాక చెప్పలేదు, మర్చిపోయాను, ఏమనుకోకండి. కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్టు. ఎందుకంటే మసాలా కూడా వేస్తాం కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవసరం వద్దు. ఆ పచ్చి వాసన పోయేదాకా అలా వేపుకోవాలండి. అది పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు మనం తర్వాత ములక్కాయలు యాడ్ చేసుకుందామండి. అందులో ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఎందుకంటే ములక్కాయ బాగా మగ్గాలి కదండి, గట్టిగా ఉంటుంది ములక్కాయ. దానివల్ల మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ములక్కాయ కూడా బాగా ఉడుకుతుంది. ఒకసారి చూద్దామండి, మూత తీసి ములక్కాయ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందండి. ములక్కాయ ఇలాగ బాగా తాలింపులోనే ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే నీటిలో ఉడికి కంటే ఇలా నూనెలో ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది, కానీ మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇలాగైతే మనకి.
అది చూడండి బాగా ఉడికింది, ములక్కాయ కూడా ఉడికింది. సరే అండి. నెక్స్ట్ ఏంటంటే 2 చెంచాలు కారం వేసుకోవాలండి. ఒక అర చెంచా ధనియాల పొడి, వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా ఇంట్లో చేసుకున్న మసాలా, అదొక 2 స్పూన్లు వేసుకోవాలండి. మనకు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఇంట్లోది కదా ఘాటు ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ వేసుకున్నా ఘాటు అయిపోతుంటుంది మనకు. సరే అండి, ఒకసారి మొద్దు చూద్దాం. మసాలా బాగా వేగిందండి, చూడండి. సరే అండి, ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందామండి. సరే అండి, నీళ్ళు పోసుకున్నాం కదా, నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందామండి. ఇదేంటంటే మనం తాలింపులో వేయకూడదండి, ఆయిల్లో వేసి మనం వేపితే శనగపప్పు మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనం నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్లోనే వేసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ములక్కాయలతో ఉడకబెడతారు. అలా ఉడకబెట్టిన శనగపప్పు మరి నానింది మళ్ళీ ఫ్రై అవుతుంది కదండి, ఆయిల్లో ఫ్రై అయినప్పుడు గట్టిగా అయిపోద్ది మళ్ళీ. అందుచేత మనం ఆయిల్ వేసుకోకుండా మనం వాటర్ పోసుకున్న తర్వాత వేసుకున్నామండి. మనం మూత పెట్టుకుందామండి, మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. సరే అండి, చూద్దాం ఒకసారి. ఒక 10 నిమిషాలు మనం మగ్గించుకుందాం. సరే, రైట్ అండి, దగ్గర పడ్డదండి, మన కర్రీ రెడీ అయింది. కంప్లీట్ అయిందండి. కొత్తిమీర వేసుకున్నా లాస్ట్గా. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఇది మనకి వేడివేడి అన్నంలో బాగుంటుందండి, లేదంటే మన చపాతీ కూడా బాగుంటుందండి. ఎందుకంటే గ్రేవీ టైప్ వచ్చింది కాబట్టి మనకి చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. చపాతీ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి, ట్రై చేసి చూడండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ టైప్ వచ్చింది కాబట్టి మనకి చపాతీ కూడా బాగుంటుంది. మనం మసాలా వేసాం కదండి.